ఎలాంటి గొడవలు లేకుండా విజయవంతంగా పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఒంగోలు శివార్లోని రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈవీఎంలను అధికారులు సెంట్రలైజర్ స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఒంగోలు, సంతనూతలపాడు, కొండేపు నియోజకవర్గాల ఈవీఎంలు, వీవీప్యాట్లను పటిష్ట భద్రత మధ్య రైజ్ కాలేజీకి తరలించారు. అనంతరం పోలింగ్ సామాగ్రిని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలించి పోలింగ్ సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాత్కాలిక స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన దర్శి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల ఈవీఎంలు పటిష్ట భద్రత నడుమ ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక కంటైనర్ వాహనాల్లో వచ్చిన వాటిని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఈవీఎంలకు ఏ విధమైన ప్రమాదము జరగకుండా అన్ని భద్రతాపరమైన ఏర్పాట్లను చేశారు. రాజకీయ పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూముల తలుపులకు సీల్ వేశారు. కలెక్టర్, ఎస్పీలతో పాటు జిల్లా ఎన్నికల పరిశీలకులు అరవింద్ కుమార్ చౌరాసియా, మయూర్ కె మెహతా ఈ ప్రక్రియను పరిశీలించారు. అసిస్టెంట్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, ఏఎస్పీ నాగేశ్వరరావు, డిఆర్ఓ ఆర్ శ్రీలత, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు వైసీపీ నుండి క్రాంతికుమార్, టీడీపీ నుంచి అనిల్, బీజేపీ నుంచి రాజశేఖర్, కాంగ్రెస్ నుంచి రసూల్, బీఎస్పీ నుంచి ఎర్రయ్య తదితరులు ఉన్నారు.
జిల్లాలో ఈ 8 నియోజకవర్గం నుంచి జరిగిన ఎలక్షన్స్ సామాన్లన్నీ కూడా ఈవీఎంస్, స్టాచ్యుటరీ, నాన్ స్టాచ్యుటరీ మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూమ్ కమ్ కౌంటింగ్ సెంటర్గా అయిన ఈ రైస్ కాలేజ్లో పెట్టడం జరిగింది. ఈ ఆల్ 8 సెగ్మెంట్లో కావాల్సిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కావాల్సిన ఈవీఎంలు, దెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధపడిన ఈవీఎంస్ అన్నీ కూడా డిఫరెంట్ సెపరేట్ స్ట్రాంగ్ రూమ్లో పెట్టి దానికి దగ్గర కౌంటింగ్ హాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి నుంచి కౌంటింగ్ ప్రక్రియకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇవాళ పొలిటికల్ పార్టీస్, వాళ్ళు ఏజెంట్స్ ఆర్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్, వాళ్ళు ప్లస్ జనరల్ అబ్జర్వర్స్, వాళ్ళు పరిధిలో ఆఫీసర్స్ అందరూ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆఫ్ ఆల్ 8 సెగ్మెంట్స్ అందరూ కూడా వాళ్ళు మెటీరియల్స్ ఇక్కడ వచ్చేసి జమ చేసి జాగ్రత్తగా సీల్ చేయడం జరిగింది. దీనికి సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ ఇక్కడ నుంచి ఉంటారు. దాదాపుగా 3 ప్లాటూన్స్ ఇక్కడ ప్రతి 24/7 కాప్లో ఉంటారు. అండ్ లోపల రావాలంటే పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా సెపరేట్ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సీసీటీవీ కెమెరాస్లో ఈ లాక్స్, ఈ రూమ్స్, ఈ కారిడర్స్లో ఏం జరుగుతుందనే విషయాలు లైవ్ ఫుటేజ్ ఇక్కడ ఒక వ్యూయింగ్ సెంటర్, మీడియా వ్యూయింగ్ సెంటర్లో పెట్టడం జరుగుతుంది. దానిలో ఏ పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళు ప్రతినిధులు ఇక్కడ కూర్చోపెట్టేసి షిఫ్ట్ సిస్టమ్స్లో ఈ విషయాలు వాళ్ళు చూసుకొని మానిటర్ చేయడానికి వీలు ఉంటుంది. గవర్నమెంట్ సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ తరపు నుండి ఒక గజెటెడ్ ర్యాంక్ ఉంటున్న ఆఫీసరు 3 షిఫ్ట్లో 24/7 టిల్ కౌంటింగ్ రోజు వరకు ఈ వాళ్ళు పర్యవేక్షణలో ఈ వ్యూయింగ్ సెంటర్స్లో ఇది మానిటర్ చేయడం జరుగుతుంది. సో సక్సెస్ఫుల్గా ఆల్ 8 కాన్స్టిట్యున్సీస్లో దో అక్కడక్కడ చిన్న డిస్టర్బెన్స్ వచ్చి ఉంటున్నప్పుడు కూడా అధికారులు చాలా చక్కగా మేనేజ్ చేసేసి పని చేసేసి ఎంటైర్ ఎలక్షన్ ప్రక్రియ సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ పీస్ఫుల్గా కూడా చేయడం జరిగింది. సో దీనికి చేసిన ప్రతి ఒక్క అధికారులకు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటాను.